ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అండి. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior, Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈరోజు మనం రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నామండి. today our source verse is from 2nd Chronicles 33rd chapter 1 to 6th verses. Throughout this 1 to 6th verses, we are having our Bible study today. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏమని పరిశీలన చేయబోతున్నామంటే, ఇశ్రాయేలు యొక్క రాజులలో ఎవరైతే యెహోవా దృష్టికి చెడుతనము చేశారో వారందరినీ మనం పరిశీలన చేశామండి. So, you all aware about our Bible studies. We are having the Bible studies about the kings who done evil in the sight of the Lord, and we have discussed about Israel kings. అలాగనే యూదా రాజులలో కూడా మనం యెహోవా దృష్టికి ఎవరైతే చెడుతనము చేశారో వారందరినీ కూడా మనం పరిశీలన చేస్తున్నామండి. So now we are having the Bible study about Judah kings who done evil in the sight of the Lord. ఈరోజు 33వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామండి. 2nd Chronicles 33rd chapter 2nd verse. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. He followed the things the children of Israel who were cast out. He done all the things what they have done, and he did evil in the sight of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ మనస్సే అనేటువంటి ఒక రాజు మనకు కనిపిస్తున్నాడండి. here we see a king named Manasseh, ఈయన యొక్క తండ్రి పేరు ఏమిటంటే and his father name is హిజ్కియా. Hizkiah, అలాగనే ఈయన తల్లి యొక్క పేరు ఏంటంటే హెప్సిబా. and his mother name is Hephzibah. కనుక తన యొక్క తండ్రి హిజ్కియా దేవుని దృష్టికి చాలా చక్కని నడత నడిచాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. King Hizkiah have lived a great life for God. ఈ యొక్క మంచి యెహోవా నా బలము అని నామకరణము కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు మనసే. అలాగే హెప్సిబా అనగా దేవునికి ఇష్టురాలు అన్నటువంటి అర్థం కలిగినటువంటి తల్లికి తండ్రికి పుట్టినటువంటి వాడు మనసే అండి. Here we see Manasseh father Hizkiah, and the meaning of the name Hizkiah is God strengthened, and mother Hephzibah, and her name meaning is God's likable, and he was born to a good parents who lived their life for God. కనుక అలాంటి మంచి తల్లికి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నామండి. Both his father and mother, they lived for God, and they have not done any evil in the sight of the Lord. But here we see King Manasseh, their son, who have to be upright, have done evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ మనస్సే యెహోవా దృష్టికి ఏమైతే చెడుతనము చేసాడో దానిని పరిశీలించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం అండి. so before we go through the evils what Manasseh have done, let's pray. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father,
ఈ మనస్సే మీ దృష్టికి ఏవైతే చెడుతనము చేసాడో వాటిని మేము పరిశీలించబోతుండగా we are going to have word of God about the evils what King Manasseh have done. మాతో మీరు మాట్లాడమని Please talk to me and talk to us. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. We ask this everything ఆమేన్. in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడు 12వ సంవత్సరంలోనే రాజు అయ్యాడటండి. he became king at the age of 12 years. ఇక్కడ ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము ఈ యొక్క 33 అధ్యాయం 1 నుంచి 6 వచనంలో చదివితే మొట్టమొదటిగా ఇతడు చేసినటువంటి దేవుని దృష్టికి చెడుతనం ఏంటంటే అన్యజనులు చేసిన హేయ క్రియలను ఇతడు అనుసరించాడటండి. So dear people of God, if we all go through right now this chapter 33 first to 6th verses, we all can find the evils what King Manasseh have done. And the first evil in the second verse you see there, he done like the children of Israel. Because of their evils, God have cast out them. But here we see again Manasseh is following or imitating the evils what God's hated were done. కనుక ఇక్కడ దేవునికి హేయమైన క్రియలు అంటే అన్యులు చేసినటువంటి హేయమైన క్రియలు లిస్ట్ అండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే అక్కడ మొత్తం లిస్ట్ అంతా దేవునికి హేయమైనటువంటి కార్యాలు అన్యజనులు చేసే కార్యాలేటో చక్కగా వివరించబడిందండి. So dear people of God, for the first evil, doing what idols have done, God's hated people have done. And if you want to know what idol people have done, in Deuteronomy 18th chapter 9th verse to 13th verse, if you go through there you could find all the things what idol people have done. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. there we see God was speaking through King Moses to the people of Israel. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యములో నుంచి కానానికి ప్రయాణం అయిపోతున్నారు. కానానికి అడుగు పెట్టబోతున్నప్పుడు వీరు అక్కడ ఎలా ఉండాలి అనే విషయాలు చక్కగా చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. There we see God is going to make Israel people to get out from their slavery at the Egypt, and he wants to give them freedom, and he wants to take them to the land of Canaan. And when they go to that land of Canaan, how they have to be, God is teaching to them. కనుక మనం ఐగుప్తులో నుంచి అంటే పాప దాస్యములో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం విమోచింపబడిన వారము. దేవునికి మహిమ కలుగును గాక. There we see the people were being slaves for Egypt, and now God wants to make them free and wants to take them to the land of Canaan. The same way, we all also once became the slaves for sins, for evils, and God made us all free from. There is barriers for God to look into us. Since evils are become a barrier, and God was taken out all those barriers. He cast out all the barriers through His Son Jesus Christ blood, and today He brought us to His kingdom of God. కనుక బైబిల్లో చదువుదామండి. ఇది In 18వ అధ్యాయం 9వ వచనం నుంచి Deuteronomy 18th chapter 9th verse. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశము నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నువ్వు నేర్చుకొనకూడదు.
Here the God was telling, when you came into the land of Canaan, which the Lord your God gives you, you shall not learn to do after the abominations of those nations. కనుక వారి యొక్క హేయ కృత్యములు మనము నేర్చుకోకూడదని చక్కగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. God was warning the people of Israel that what you have learned in this Egypt, maybe you have practiced or maybe you have imitated what the people are doing there. You should not do them when you are coming to the land of Canaan. కనుక ఇక్కడ 10వ వచనం నుంచి చదివితే, And in 10th verse, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించకూడదు. and he also said, there shall not be found among you anyone who makes his son or his daughter to pass through the fire. అలాగే శకునములు చెప్పువారితోనూ సోదెగానినైనను మేఘశకునమును గాని సర్పశకునము గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునకైనను కర్ణపిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిక చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. Who uses or there shall not be found among you any who uses divination or an observer of times or an enchanter or a witch or a charmer or a consulter with familiar spirits or a wizard or a necromancer. అలాగనే 12వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 29 నుంచి 32 వచనం కూడా చదువుదామండి. And also in 12th chapter, Deuteronomy 12th chapter 29th to 32nd verses. నీవు వారి దేశము స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నశింప చేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తన దేవతలను కొలిచినట్టు నేను చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా నుండవలెను. When the Lord your God shall cut off the nations from before you, where you go to possess them, and you succeed them, and dwell in their land, take heed to yourself that you be not snared by following them, after that they be destroyed from before you, and you inquire not after their gods, saying, how did these nations serve their gods? Even so I do likewise. అలాగే లేవియా కాండం 18వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. And also in Leviticus 18th chapter 26th to 30 verses. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగొట్టి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకున్నట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిట్లో దేనిని చేయక ఈ కట్టడలను నా విధులను అనుసరింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. You shall therefore keep my statutes and my judgments, and shall not commit any of these abominations, neither any of your own nation, nor any stranger who among you. కనుక దేవుడు ఏవైతే హేయమైన వాటిగా చూస్తున్నాడో వాటిని ఈ మనసే అటండి అనుసరించడట. అది దేవుని దృష్టిలో చెడుతనము. We all knew that God hated the people who done these all abominations,
But here we see again Manasseh practicing all those abominations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, కనుక అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలని అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వ్రాస్తాడండి. we see in Acts, Apostle Paul have said that the people who done abomination towards God has over, but you don't repeat it. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవునికి హేయమైన క్రియలు మనం చేయకూడదండి. and we should not do any things which are abomination to God. ఈ యొక్క చూస్తే ద్వితీయోపదేశ కాండములో అలాగే లేవియా కాండములో మనం చదివినటువంటి దేవుని దృష్టికి ఏవైతే హేయమో చదివాం కదండి, అవన్నిటిని మనం ఎప్పుడు కూడా అనుసరించకూడదు. So, dear people of God, we have gone through the verses from Deuteronomy and in Leviticus. There we have seen what are the abominations to God, and God said that people do not do them. But here we see Manasseh have done, but we should not do them, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇతడు రెండవ చెడుతనం ఏమిటంటే, and the second evil he done is, ఇక్కడ మనం చూస్తే 3వ వచనములో తన తండ్రి ఏవైతే పడగొట్టాడో వాటిని తిరిగి కట్టించడం మొదలుపెట్టాడటండి. there we see what Manasseh have done is he built high places which are destroyed by his father. కనుక తన తండ్రి చూస్తే ఇక్కడ ఇంకా మనం కొద్దిగా చదివితే ఇక్కడ ఏమైనా ఉందంటే, ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములు చేయించాడటండి. ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచినని రాయబడుతుంది. కనుక ఇక్కడ తన తండ్రి ఏవైతే పడగొట్టాడో, ఏ బయలుదేవతలకు కట్టబడిన బలిపీఠాలు వాటన్నిటిని కూల్చాడో వాటన్నిటినీ తిరిగి కట్టాడటండి. So, dear people of God, in the third verse we see there he built again the high places which Hezekiah his father had broken down. That means his father have destroyed all their high places where there is idol worship. So his father destroyed them. And there we see again he reared up altars for Baalim and made groves for the worship of the Asherah. So here we see that Hezekiah have destroyed those high places and he destroyed the altars. But again his son Manasseh, what he done is he built them again and he reared them again. ఇక్కడ చూస్తే ఇదే 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. And in 2nd Chronicles 30th chapter 14th verse, వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. and they arose and took away the altars that were in Jerusalem, and all the altars for incense took them away and cast them into the brook Kidron. కనుక తన యొక్క తండ్రి అయినటువంటి హిజ్కియా ఈ యొక్క బయలుదేవతలకు కట్టబడినటువంటి ఈ యొక్క బలిపీఠములను, ఈ బయలుదేవతల గుడి ముందు కట్టబడిన దేవతా స్తంభములను పడగొట్టి వాటన్నిటినీ తీసుకుని వెళ్ళి కిద్రోను వాగులో పడేశారటండి. So, dear people of God, what Hezekiah have done is he destroyed all those high places where there is idol worship, and he destroyed all these altars where there is worship of Asherah or for Baalim. He destroyed them all and he cast them all in Kedron. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవునికి ఏవైతే అయిష్టమో వాటిని ఇతడు నిలపడం ప్రారంభించాడటండి. మళ్ళీ we all knew that God doesn't like these high places and these altars.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason Hezekiah have destroyed them. But again here we see Manasseh is building them all back. కనుక మన జీవితాల్లో కూడా ఏవైతే ముందు మనం తీసివేస్తామో మళ్ళా వాటిని తిరిగి పెట్టుకుంటామండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. And from this, what we have to observe is, in our lives, we destroy all the evil things what we have done in the past, and we commit towards God that I don't repeat them again in my life, but again after we all repeat them. తర్వాత చూస్తే మరొక చెడుతనం ఏమిటంటే ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించటం మొదలుపెట్టేటండి, కొలవడం ప్రారంభించేటండి. So dear people of God, and the next evil he done is he worshipped all the host of heaven and served them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క నక్షత్రములను పూజించటమే కాకుండా ఆ నక్షత్రాలని కొలవడం ప్రారంభించేటండి. here we see he started worshipping the host of heaven, and if you could want to know, in Telugu it was written as stars, and he worshipping those stars and serving them. కనుక ఇప్పుడు ఏం ఆరాధన ప్రారంభించాడంటే ఈ యొక్క నక్షత్రాన్ని పూజించటమే కాదు, నక్షత్రాన్ని ఇంకా తన జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి నక్షత్రాలకి. So what he done is he started worshipping them, and he given great priority to that stars. అందుకనే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 17:3 చదివితే, And Deuteronomy 17th chapter 3rd verse, అది నీకు తెలపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. హేయక్రియ ఇశ్రాయేలులో జరిగించుట మంచిది కాదు. ఇక్కడ చూస్తే మనం 17వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నక్షత్రాలను అసలు పూజించకూడదు అని దేవుడు చెబితే, దేవుడు ఏదైతే పూజించొద్దని చెప్పాడో దాన్ని పూజించడం ప్రారంభించాడటండి. so dear people of God, in this third verse we see there that God have commanded, don't worship. ఈ 2వ వచనంలో ఉంటుందండి అది. అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములో దేనికైనాను మీరు నమస్కరింపకూడదు. Either the sun or moon or any of the host of heaven, you shall not worship them, which I have not commanded. కనుక ఇశ్రాయేలు ప్రజలతో మీరు ఏ నక్షత్రములకైనాను చంద్రునికైనాను సూర్యునికైనాను మీరు నమస్కరించకూడదు, దాన్ని కొలవకూడదని చెప్పాడండి. So here we see in this verse, if you could go through it, what God wants to tell his people is, అసలు ఈ ఆదికాండం what God wants to tell the people is, do whatever I commanded. But here people are what doing is, they were worshipping sun, moon or any host of the heaven, which he have not commanded. He have not commanded, and they are doing those. అంటే ఇప్పుడు ఈ నక్షత్రాలను మనము కొలవకూడదు, పూజించకూడదు అంటే ఈ మనసు ఎవరిని కొలవటం ప్రారంభించాడు, ఎవరిని పూజించటం ప్రారంభించాడంటే ఆకాశ నక్షత్రములను. So dear people of God, here we see that God have said, shall not worship any sun or moon or any host of the heaven. And here we see what Manasseh was doing is, he started worshipping and serving those hosts of the heaven. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు ఈ నక్షత్రములను ఎవరి కొరకు దేవుడు వీటిని నిర్మించాడు, వాటిని ఏర్పాటు చేశాడు అంటే మానవుని కొరకు.
So the reason why God created those hosts of heaven is for the well sake of humans. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే అండి, In Genesis 1st chapter 14th verse, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను సూచించుటకయుండునుగా కని పలికెను. దేవునికి మహిమ కలుగునుగాక. God said, let there be lights in the firmament of the heaven to divide the day from the moon, and let them be for signs and for seasons and for days and years. ప్రియమైన దేవుని బిడ్డలు, అసలు ఈ నక్షత్రములను ఆయన ఎందుకు మన కొరకు నిర్మించాడంటే, మనకు సూచనలు తెలియచేయడానికి, కాలాన్ని తెలియచేయడానికి, సంవత్సరాన్ని తెలియచేయడానికి, మన యొక్క ఈ సీజన్స్ తెలియచేయడానికి దేవుడు మనకు నక్షత్రాలను ఏర్పాటు చేసేటటువంటి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the reason why God was created this host of heaven is for signs and for seasons and for days and years, but he was not created them that we all will worship. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అంటే ఇప్పుడు నక్షత్రము గొప్పదా, నక్షత్రాన్ని సృష్టించిన సృష్టికర్త గొప్పడా? so dear people of God, here we see all were worshipping the host of heaven. But if we could question ourselves whether the host of heaven is great or the God who created this host of heaven is great. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందంటే, And in Romans 1st chapter 20th verse, అదృశ్యుడైన దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక యొక్క ఈ సృష్టిని ఆపాదించి ఆ సృష్టియే దేవుడని వీరు ఆరాధన చేస్తున్నారటండి. there we see people were created a image for God, and this image is from the universe. They were taken a tree, a rock, a animal, and they all made it like an image to God, and they are worshipping them. They are worshipping, they are keeping the image of God, the things what God created. అందుకే ఆమోస్ రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, In Amos 5th chapter 8th verse, నక్షత్రమును సృష్టించిన వాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్చువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. so people of God, we have seen in Job 25th chapter 5th verse that the stars are not pure, and now Job 30th chapter 7th verse, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వజనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినప్పుడు. when the morning stars sang together. కనుక ఇక్కడ చూసినట్టయితే ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నాయటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see all the stars together, they were singing. 148వ కీర్తన 3వ వచనంలో, And in Psalms 140th chapter 3rd verse, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. praise him, all you stars of light.
ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇప్పుడు మనం చదివినటువంటి భాగాలన్నిటిని బట్టి మనం పరిశీలన చేస్తే so from all the verses we have read, what we have understood is, నక్షత్రములు దేవుని సృష్టి, and here we see stars, the host of heaven, were created by God. నక్షత్రములు అంత పవిత్రమైనవి కాదు. And also the stars are not pure. ఎవరు పవిత్రుడంటే And who is pure is నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త పవిత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. the God who created the stars is pure. కనుక ఈ నక్షత్రములన్నిటి కూడా దేవుని స్తుతించడానికి దేవుడు వాటిని సృజించాడు, కానీ వాటిని మనము పూజించుటకు, వాటిని మనము సేవించుటకు మనలను వాటిని మన కొరకు పుట్టించలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, God was created these stars, and these stars are praising God, they are worshipping God. But here what man is doing is, they are worshipping these stars who are worshipping God. They are ignoring the God who created them. Everyone have to worship the creator, but we all should be so sad because the man is ignoring creator and worshipping the things created by God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుని చిత్తమైతే and if it is God's will, 25వ తారీఖున on 25th, ఈ నక్షత్రం ఎవరు, అసలు ఈ నక్షత్రాలు ఎవరికి సూచనగా ఉన్నాయి, ఇవన్నీ విషయాలు కూడా 25వ తారీఖున మన యొక్క మెసేజ్లో వాటిని పూర్తిగా పరిశీలన చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. please keep praying. If it is God's will, on 25th December, we are going to have a message about the stars and who is that star, and we all have a Bible study and we can go deep and we're going to share you on the day. If it is God's will. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈనాడు నక్షత్రానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ నక్షత్రాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఇవ్వలేకపోతున్నారండి. today also we see in some places, in some people, they are giving more priority to stars than God. ఈ మనసే And here we see this King Manasseh, దేవుని మందిరములో ఈ నక్షత్రాలకి మంటపాలు కట్టేటండి. how sad it is, dear people of God. What Manasseh have done is he built altars to them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సూర్య చంద్రులను మనం ఏలాలి కానీ వాటికి నమస్కరించకూడదండి. we all should not worship any star, moon, sun, anything. We all should worship the Creator. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, నక్షత్రములు పూజించకూడదు, నక్షత్రములను మనం కొలవకూడదండి. so dear people of God, we all should not be like Manasseh. We all should not worship stars and moon. అంతేకాదండి, And also, ఇతను చేసినటువంటి మరొక చెడుతనం ఏంటంటే, dear people of God, till now we have shared all his evils, and the next evil he done is, ఇక్కడ చూస్తే మరియు 4వ వచనాన్ని పరిశీలన చేద్దామండి. 4th verse, మరియు 2 Chronicles 33rd chapter, 4th verse. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. So dear people of God, here we see he also built altars in the house of the Lord, where the Lord has said in Jerusalem, my name be forever. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక దేవుని మందిరములోనికి తన యొక్క ఒక బలిపీఠాన్ని కట్టేసుకున్నాడంటే తనకు స్థానం ఇంక ఎప్పుడైనా వస్తే అతనే అక్కడ కూర్చోవాలి. ఎవరు చూసినా ఈ స్థలం ఫలానా మనసేది అని చెప్పి ఒక గుర్తింపుగా దేవుని యొక్క ఆలయంలో కట్టేసుకున్నాడటండి. so dear people of God, what's God's will is,
there should be only one altar in Jerusalem or in the temple of God. But here what Manasseh have done is he built an altar for him personally. అదే రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, And in Second Chronicles 6th chapter 6th verse, ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకు దావీదును కోరుకుంటుని. ఇప్పుడు నా నామం ఉండుటకై నేను యెరూషలేమును కోరుకున్నాడటండి. యెరూషలేము దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if you go through these verses, but I have chosen Jerusalem that my name might be there, and have chosen David to be over my people Israel. Now it was in the heart of David my father to build an house for the name of the Lord of Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ యెరూషలేములో దేవుని యొక్క ఆలయములో దేవునికి బలిపీఠం ఉండాలి, కానీ మనకు బలిపీఠాలు ఉండకూడదు. లేకపోతే ఈ నక్షత్రాలకి దేవతలకి మనం దేవుని మందిరములో బలిపీఠాలు ఉండకూడదు. so dear people of God, in the temple of God there should be only one altar for God. But here what Manasseh have done is he built it more altars. He added altars in the temple of God. How sin it is, dear people of God. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదివితేనండి, And also in Deuteronomy 12th chapter 11th verse, నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితముగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను. మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలెను. then there shall be a place which the Lord your God shall choose to cause his name to dwell there. There shall you bring all that I command you, your burnt offerings and your sacrifices, your tithes, and the have offering of your hand, and all your choice vows which you vow unto the Lord. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో, And in 1 Kings 8th chapter 29th verse, నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని యెహోవా స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో, ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నేను నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. your eyes may be open towards his night and day, even toward the place of which you have said, my name shall be there, and that you may hearken unto the prayer which your servant shall make toward this place. అలాగే 9వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, And in this 1 Kings 9th chapter 3rd verse, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామం అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. and the Lord said unto him, I have heard your prayer and your supplication. కనుక దేవుడు తన యొక్క దృష్టి, తన యొక్క మనస్సు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయములో ఉందటండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here we see God's eyes and God's heart is in the temple of the Lord in Jerusalem. అలాంటి దేవుని దృష్టి, దేవుని మనసున్న ఆలయములో ఇతడు తనకు ఒక బలిపీఠాన్ని, అంటే దేవుని కంటే తన యొక్క పేరు ఉన్నతంగా, అంటే తను తాను హెచ్చించుకుంటున్నాడండి. So dear people of God, so there should be only one altar in the temple of God in Jerusalem. But what Manasseh have done is he built another altar for him. That means he want to match God's
place, and he wants to get glory, same God to him also. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఆయన హెచ్చవలను మనం తగ్గవలను. the Bible says he should be honored and I should be down. మన యొక్క నామము ఇక్కడ కాదు కానీ దేవుని నామము మాత్రమే మందిరములో కనబడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in the temple of the Lord, we shall not find any of our name. In the temple of the Lord, in the church, only God's name have to be glorified, and no any man's name should not be spelled here. చాలా మంది ఫ్యాన్ల మీద, గడియారాల మీద, వాటి మీద, వీటి మీద వారి యొక్క పేర్లు రాసుకుంటున్నారు. కానీ దేవుని మందిరములో దేవుని పేరే కనపడాలి, కానీ దేవుని యొక్క వాక్యమే కనపడాలి, కానీ మన పేర్లు కనపడకూడదండి. మన పేర్లు జీవగ్రంథంలో కనపడాలి. ఇక్కడ దేవుని వాక్యము కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in the church, we see sometimes fans, clocks, or any sound speakers. There we find that people who have been telling donated by someone. So they are writing their names on it. And even in the church, the people who donated wants the pastor to tell all that they are donated it. They want their name to be praised. But what Bible says is, you should not, your right hand should not know what you given with your left hand. So you should have to hide. That means only God have to be glorified, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన యొక్క పేరు ప్రఖ్యాత కాదు కానీ దేవుని యొక్క పేరు ప్రఖ్యాత కలగాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, not we. We have to try our best to bring God's name glorified. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, దేవుని మందిరములో అతడు బలిపీఠాన్ని కట్టించుకుంటాం. ఆ బలిపీఠం అది దేవుని దృష్టికి చెడుతనము. what he done is he built a altars for him. So how evil it is, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన యొక్క జీవితాల్లో in our lives, దేవుని మందిరములో in God's temple, in the church, ఇక దాసుడని దాసి అని కానీ ఏ భేదము లేదు. దేవుని మందిరములో మన అందరం ఒకటేనండి. దేవునికి మహిమ కలుగును గాక. so there is no any difference between the congregation and the preacher and the elders. We all same, and we all have to bring God's name glorified. మనందరం కూడా ఆ దేవుని నామాన్ని హెచ్చించాలి, కానీ మన పేరు ఇక్కడ హెచ్చించబడకూడదండి. We all have to make God's name high, not our names, dear people of God. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలు, dear people of God, తను తాను హెచ్చించుకోవటం అది దేవుని దృష్టికి చెడుతనము. here we see Manasseh wants to high himself, and he want to make people to give same priority to God and the king. So he wanted to match God, and that considered as an evil, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, అక్కడ షద్రకు మెషక అబేద్నెగోల కాలంలో కూడా in Shadrach and Abednego time, నెబుకద్నెజరు కూడా Nebuchadnezzar have asked తన నామం హెచ్చించబడాలని to make king's name high. 60 మూరల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని, 30 అడుగులు వెడల్పు కలిగినటువంటి విగ్రహాన్ని, బంగారపు విగ్రహాన్ని తన పేరు కోసం, ప్రఖ్యాత కోసం తను సిద్ధపరిచాడటండి. What Nebuchadnezzar have done is he made a idol 60 feet height and 30 feet width, to make all the people to worship him and to glorify his own name. కనుక చివరికి అతన్ని దేవుడు గడ్డి మేయించాడండి. So what God have done is he made him to work grass. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, దేవుని నామాన్ని హెచ్చించుదాం. we all should have to glorify God's name. ఇంకా ఇతడు చేసిన చెడుతనం ఏమిటంటే, And also remember, dear people of God, we remember in India, when we used to go few churches, we find their separate chairs.
And if we ask them whose chair it is, they used to say that this chair belongs to our pastor. So that means they are arranging and giving priority to the pastors and to God equally. And next, ఇక్కడ మరి 5వ వచనంలో మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠము కట్టించెను. and also, dear people of God, here we see in the fifth verse, he also built altars for the host of heaven in the two courts of the house of the Lord. అంటే ఈ యొక్క 2 నక్షత్రములు అంటే ఎవరంటే And this, and if you want to know who is the two stars, ఒకటి సూర్యునికి ఒకటికి చంద్రునికి, అంటే సూర్యునికి చంద్రునికి వారు పూజించటం ప్రారంభించారు, సేవించటం ప్రారంభించారండి. and one star is moon, and another star is sun, and they built, and he built it 2 altars for them, and he made the people to worship. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, మన దేవునికి బలిపీఠాన్ని కట్టాలి కానీ మనుష్యులకు కాదు, ఈ సృష్టికి కాదండి. so dear people of God, we all should build altars for the Lord, but not for the God created things. తర్వాత And next, అతడు యెహోవా దృష్టికి చేసిన చెడుతనం ఏమిటంటే and the next evil he done is, తన కుమారులను అగ్నిగుండము దాటించాడటండి. in the 6th verse we see he's caused his children to pass through the fire in the valley of the son of Hinnom. ఇక్కడ బిన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగంధకములలో దాటించాడటండి. So dear people of God, here we see what he made is he made his children to pass through the fire. ఈ 2వ రాజులు రాసినటువంటి గ్రంథము In 2nd Kings, 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే in 21st chapter 6th verse, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించాడటండి. he made his son to pass through the fire, human sacrifice. అలాగే 28వ అధ్యాయం 3వ వచనం చూస్తే 2వ రాజులు And also in 20th chapter 3rd verse in 2nd Kings, ద్వితీయోపదేశకాండం in Deuteronomy 20th chapter 3rd verse, అలాగనే లేవియా కాండం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే and also in Leviticus 18th chapter 21st verse, లేవియా కాండం 18వ అధ్యాయం 21వ వచనం. Leviticus 18th chapter 21st verse. నీవు ఏమాత్రమును నీ సంతానమును మేలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. And you shall not let any of your seed pass through the fire of Molech, neither shall you profane the name of your Lord. I am the Lord. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, So what God is commanding మీ is, బిడ్డలను అగ్ని గంధకములు దాటించకూడదు. don't pass your seed, that means your children, through the fire. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో చదివితే And Deuteronomy 18th chapter 10th verse, తన కుమారునైనను తన కుమార్తెనైను అగ్ని గంధకములు దాటించకూడదు. no one should not, there shall not be found among you anyone who makes his son or his daughter to pass through the fire. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 31వ వచనాన్ని చదివితే And also in Deuteronomy 12th chapter 31st verse, తమ దేవతలకు వారు చేసినట్టు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియలను వారు తమ దేవతలకు చేసిరి,
వారు తమ దేవతల పేరట తమ కుమారులను కుమార్తె అగ్నిహోత్రములో కాల్చివేయుదురు. అది అన్యులు చేసే పని. You shall not do so unto the Lord your God, for every abomination to the Lord which he hates that they have done to other gods, for even their sons and daughters they shall have burnt in the fire to their gods. అదే లేవియా కాండము And in Leviticus 18వ అధ్యాయము 18th chapter, 21వ వచనంలో చదివాము ఇందాక. we have studied before about this human sacrifice. 20వ అధ్యాయం 27వ వచనంలో, And also in 20th chapter 7th verse of Leviticus, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడిని యెహోవాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. moreover, you shall not lie carnally, అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, in Leviticus 20th chapter 7th verse, there we see, sanctify yourself, therefore you be holy, for I am your God. And next in Isaiah 8th chapter 19th verse, మీ వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచము గల వారి యొద్దను కిచకిచలాడి గొనుగు మంత్రాజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుదురని చెప్పుచున్నాడు. జనులు తమ దేవుని యొద్దనే విచారింపవలదు. they shall say unto you, seek unto them that have familiar spirits, unto the wizards that peep and mutter. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతడు చేసిన పని ఏమిటంటే, and what he also done, including this human తన sacrifice, కుమారులను అగ్ని గంధకము దాటించటం, he passed his children through the fire. That means he given human sacrifice, which is an abomination to Lord. తన యొక్క అభివృద్ధి కొరకు తన కుమారుని అగ్ని గంధకాల్లో వేసేసాడటండి. So because of his selfish, for his own sake, he killed his son. రెండవది చూస్తే, And also, ముహూర్తములను విచారించుట. dear people of God, if you could, if we are go through this Second Chronicles 33rd chapter 6th verse deeply, there we find few more evils he done. He observed times. కానీ ముహూర్తములో ఏదైనా పని చేయాలంటే, ఇంట్లోకి వెళ్ళాలన్నా, పెళ్లి చేయాలన్నా, పెళ్లి కూతురు చేయాలన్నా, లేకపోతే ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళు వెళ్ళి సమయాన్ని పాటించటం, ఆ యొక్క ముహూర్తాన్ని చూసుకునేవారటండి వీళ్ళు. So dear people of God, here we see also he observed times and used enchantments. That means here we see for marriage, for house opening, for initiating any work, what people are doing is they are arranging a time for it. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడిచ్చిన రోజులన్నీ కూడా మంచివండి. they were believing that if we work in this time, if we do this work in this time, they believe that this time is good. కనుక మనకి ఆ రోజు ఈ రోజు అని ఉండకూడదు. But we should not be like them. We should not believe in times. We should not believe on days, and we should not believe on the seasons. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రతి దినం మంచిది మంచిది అన్నాడండి. దేవునికి మహిమ కలుగును. when God created this universe, this world, God have said that every day is good, good, good. ముహూర్తములను చూచుట దేవుని దృష్టికి చెడుతనమండి. If you are observing times and using enchantments, you are doing evil in the sight of the Lord. మూడవది చూస్తే, And also, మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నాడటండి. and he is dealing with familiar spirits people. కనుక మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదండి. So we should not go to them, dear people of God. ఒక్కొక్కసారి మనం తేలి కుడితే మంత్రం దగ్గరికి వెళ్తాం, లేకపోతే తలపోటు వస్తే మంత్రం దగ్గరికి వెళ్తాం, జ్వరం వస్తే తాయితు దగ్గరికి వెళతాం. ఇలాగనే మనం వెళ్ళకూడదు అని బైబిల్ చెబుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in India, sometimes people trust in this witchcraft and familiar spirit people. They all believe that if we go to them, they will give us a thread
or they will give us something. Then if we use it, or if we tie it to our neck, or if we tie it to our leg, foot, then everything will be go good to us. And also we see in India, in advertisements, people say, we see in the advertisement, people keep saying that if your time is bad, if your work is not going well, and if your life is not going well, you buy this necklace, or you buy this bracelet. If you use this, your days will be good. Like that, we should not be, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన మంత్రాలు మనం వేయించుకోకూడదండి. we should not use witchcraft. తర్వాత నాలుగవది చూస్తే And also, చిల్లంగితనము. wizards. చిల్లంగితనం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. So, dear people of God, we should be careful from these wizards. ఈ మ్యాజిక్స్, We should not believe in this all magicians. Magic. అలాంటి మ్యాజిక్ దగ్గరికి మనం వెళ్ళకూడదు. And we should not go to there, dear people of God. మనకు కంటికి అది ఏమవుతుందంటే నిజంగా జరిగినట్టు కనపడుతుంది, కానీ అది నిజము కాదు. So, dear people of God, if you would like to share an example about this wizard, in India, what the few Swamijis who themselves tell people that we are gods, they will swallow something inside before, and in before people, in front of people, they says that they are bringing something from their mouth, or they do something like they bring ash from their fingers. Like this, they do all these kind of things, and they are making the people believing in what they are doing. So we should not be like that people who sleeps. తర్వాత ఐదవదిగా చూస్తే And also, కర్ణ పిశాచులు. and we seen here, he was dealing with familiar spirits. కర్ణ పిశాచులు అంటే మన పూర్వీకులను పిలవమనడం. మా తాత ఎలా ఉన్నాడు, మా మామ ఎలా ఉంది, మాకు పూర్వీకులు చనిపోయిన వాళ్ళని ఒకసారి వాళ్ళని స్మరణ చేయమని కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళడం. So, dear people of God, here we see familiar spirits. People go to them and they ask that, please call my grandfather's spirit. Please say how his spirit is right now. Even in India, we see sometimes people say that crow, the ravens, they come in they believe that if raven came to their house, they believe that their ancient spirits are coming and they will feed that raven, believing that that is their spirit of their family members who died before. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, తర్వాత and also చూస్తే సోదెగాండ్రు. కర్ణ పిశాచము కలిగిన వారు సోదెగాండ్రు. and also, dear people of God, he went to the people who are like foretellers. లేవియా కాండము In Leviticus 19వ అధ్యాయము 19th chapter 31వ వచనాన్ని చదువుదాం. 31st verse. Leviticus 18th chapter 31st verse. 19th chapter 19th chapter 31st verse. లేవి కాండం 19:31. కర్ణ పిశాచు గల వారి దగ్గరకు పోకూడదు. Regard not them who have familiar spirits, neither seek after wizards, సోదెగాండ్రు దగ్గరికి వెళ్ళకూడదు. and never seek after wizards. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇలాంటి సోదె అంటే ఏంటంటే మనకి
ఏమి జరగబోతున్న ఫ్యూచర్లో అలాంటి విషయాల కొరకు మనం సంప్రదించే వాళ్ళని ఏమన్నారంటే సోదెగాండ్రు. So, dear people of God, to tell you an example about these wizards, people here right now, they will show their hands to the foretellers and they ask them how is their future. So, we should not be like that, dear people of God. అపోస్తుల కార్యం 16వ వచనంలో చూస్తే In Acts 16th chapter 16th verse, ఇక్కడ ఒక కుమార్తె కనిపిస్తుందండి. and there we find a woman. ఈ యొక్క పూతోను అనేటువంటి దెయ్యం పట్టి సోది చెప్పేటువంటి ఒక పిల్ల కనిపిస్తుంది. 16th chapter 16th verse, there we find a girl, and would like to read that words, dear people of God. No, 16th chapter 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఈ యొక్క చిన్నది మాకు ఎదురుపోగా వచ్చును. And it came to pass, as we went to prayer, a certain damsel possessed with a spirit of divination met us, which brought her masters much gain by soothsaying. కనుక ఇక్కడ సోది చెబుతూ తన యజమానులకు ఎంతో లాభకరంగా ఉంటుందంటండి ఒక అమ్మాయి. There we see a girl, so she was telling soothsaying to his masters and gaining something. ఇక్కడ పౌలు శీలలో And Paul and the seal, ఈ యొక్క దెయ్యాన్ని గద్దించారండి. and they were ఈ దెయ్యాన్ని ఎప్పుడైతే గద్దించారో ఈ మనుష్యులు ఏమన్నా ఆయన అంటున్నారు, so there we see in the 18th verse, Paul, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పిన వెంటనే ఆ దెయ్యం వదిలిపోయెను. I command you in the name of Jesus Christ to come out of her, and he came out of the same hour. కనుక ఎప్పుడైతే ఆ దెయ్యం అతను ఆమెలో వదిలిపోయిందో And when that spirit have gone away from her, సోది చెప్పటం మానివేసింది. and she stopped saying soothsaying, అప్పుడు తన యొక్క యజమానులు ఆ యొక్క పౌలు శీలను కొట్టించి జైల్లో వేసారటండి. and then what her masters have done is they caught Paul and Silas and drew them into the marketplace onto the rollers. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈనాడు సోది చెప్పే వాళ్ళకి నమ్మా రేపు ఇది జరిగిపోతుంది, నీకు అలాగ అవ్వబోతుంది, ఎలాగ అవ్వబోతుందని చెప్పేవాళ్ళని మానవుడు ప్రేమిస్తున్నాడు కానీ చెప్పేవాళ్ళని విశ్వాసులు ప్రేమిస్తున్నారు కానీ అలాగా దేవుని చిత్తమా ప్రార్థన చేద్దామంటే ఇతని దగ్గర పవర్ లేదంటున్నారండి. so dear people of God, today church, what they are doing is they are believing in soothsayers. They are loving the people who are soothsaying people. And if they say to them that tomorrow your work is going to be done, your health will be good. If people saying this, soothsaying, even church right now are liking them, liking those pastors. But who tells them, Amma, we will be keep praying. If it is God's will, He will recover your disease, or He will do the good things. He will change your things. He will transform your life. But we pray for the will of God, not ours will. May His will be done in your life. If we say this, they are thinking that these pastors are not having power. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇతడు చేసిన చెడుతనం ఏమిటంటే and here the evils, what Manisha have done is తన కుమారులను అగ్నిగుండము దాటించుట, he given human sacrifice. మా యొక్క ముహూర్తములు విచారించే వారితోనూ మాంత్రికులతోనూ చెల్లంగితనము కలిగిన వారితోనూ కర్ణపిశాచములు కలిగిన వారితోనూ సోదిగాండ్రతో ఇతడు సాంగత్యం చేశాడటండి. And he dwelled with times and used enchantments with crafts, and he had a relation with the people who have familiar spirits, and he had fellowship with wizards. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డ, dear people of God, మన సాంగత్యం ఎవరితో? and our dwell should be with
అందుకే దుష్టుల యొక్క సాంగత్యాన్ని చేయకూడదు. Do not be with ungodly people. ఇలాంటి సోదిగాండ్రితో మనం సాంగత్యం చేయకూడదు. Do not have fellowship with this kind of widgets. ఇలాంటి కర్ణ పిశాచులు దగ్గరికి వెళ్ళే వాళ్ళతో మనం స్నేహాన్ని చేయకూడదు. We should not have the fellowship with the people who go for these familiar spirits. ఇలాంటి చెడు ఈ యొక్క చెల్లంగితనము చేయవారితో మనం స్నేహాన్ని చేయకూడదు. And we should not have the fellowship with the people who have witchcrafts. మాంత్రికులతో సహవాసం చేయకూడదు. And we should not be with familiar spirits. మాయలాగే ముహూర్తములు చూచే వారితో మనం సహవాసము చేయకూడదు. And we should not have fellowship with the people who observe times. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇలాంటి స్నేహాన్ని మనం చేసినట్టయితే, if we are having like this, if we are having the people who have this kind of qualities. ఒకసారి ఇతనికి ఏం జరిగిందో మనం 10వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకించుదామండి. Yes. 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయారు గనక, కాబట్టి యెహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించి మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకొని పోయిరి. So dear people of God, doing all these evils, what Manasseh life, what happened is, and the Lord spoke to Manasseh and to his people, but they would not hearken. Wherefore the Lord brought upon them the captains of the host of the king of Assyria, which took Manasseh among the thrones, and bound him with fetters, and carried him to Babylon. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇలాంటి చెడు సహవాసం చేయడం వలన because of these evils, తన నాన్న పడగొట్టిన వాటిని నిలబెట్టడం వలన, because of building again the high places which his father destroyed, తన ఈ యొక్క చూస్తే ఈ నక్షత్రములను అతడు పూజించి సేవించటం వలన, and serving and worshipping this host of heaven, తర్వాత తన నామాన్ని హెచ్చించుకోవటం వలన, to make his name high, తన జీవితంలో ఎంత నష్టమైందో చూశారండి. and he paid the consequence. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితాల్లో in our life, పరిశీలన చేద్దామండి. if we analyze, నేను కూడా ఒకవేళ ఇలాంటి పనులు చేస్తున్నాను, if we are also like Manasseh, ఆ మనస్సేలాగా చివరికి నా పరిస్థితి ఇలా రాకుండా ఉండాలి అంటే, if we want to avoid this consequence in our life and not to face like Manasseh, ఇలాంటి అన్యులు చేసిన హేయ క్రియలు మనం చేయొద్దండి. and we should not imitate what idol people do, abominations. ఏవైతే మనం విడిచిపెట్టాం వాటిని మళ్ళీ రానవద్దండి. And we should not repeat what we have left. అలాగనే మనం ఈ యొక్క నక్షత్రానికి ప్రాధాన్యత ఇవ్వద్దండి. And we should not give any priority to stars. మన నామాన్ని హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. And do not make your name high. ఇక్కడ చెప్పబడిన వారితో సాంగత్యము చేయకుండా ఉందామండి. దేవునికి మహిమ కలుగునుగా. And do not have the fellowship with the people do this all evil things. In the conclusion we shared, దయచేసి మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ wherever you are right now, కళ్ళు మూసుకొని, please close your eyes. మనసే ఆ యొక్క బబులోను దేశానికి ఆ యొక్క అశూరు రాజులు తను తీసుకువెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇలాంటి వారితో ఇలాంటి లక్షణాలతో సహవాసం సాంగత్యం చేయడం అండి. So dear people of God, because of dwelling with all these evils, Manasseh have caught to these kings, and he was taken to Babylon. ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రార్థించుతామండి. We all pray, dear people of God. తండ్రి, Father, మనస్సే లాంటి కార్యాలు ఏమైనా నాలో ఉన్నాయా? if I am having any qualities like Manasseh,
మనసే సాంగత్యం చేసినట్టు అలాంటి వారితో ఒకవేళ నేను సాంగత్యం చేస్తున్నాను. If I am dwelling with the people having this kind of qualities, దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క చూస్తే మనము ఇక్కడ పరిశీలన చేస్తే హిజ్కియా హెప్సిబాకు పుట్టినటువంటి ఈ యొక్క మనసే చివరికి దేవునికి విరోధముగా జీవించాడు. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ బిడ్డగా ఉండి ఈ యొక్క నక్షత్రాలకి ఇలాంటి వాటన్నిటికీ మనం ప్రాధాన్యత ఇస్తూ చివరికి దేవుని పక్కన పెడుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందామండి. so dear people of God, let's confess ourselves. Manasseh have born to good people, Hephzibah and స్తోత్రం స్తోత్రం. Hezekiah, and even today we also born to Christian family. We also may born to Christian parents, but even though we are distracted, maybe we are diverted. So let's confess ourselves, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, సృష్టికర్త అయినటువంటి దేవునికి, God our creator, మన కొరకు ప్రాణమర్పించిన యేసు క్రీస్తుకి, his son Jesus Christ who crucified his life for us, వారికి ప్రాధాన్యత ఇద్దామండి. we all give them great priority, dear people of God. సృష్టికి కాదండి, Not universe. సృష్టిలో ఉన్న దేనికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు, దేవునికి ప్రాధాన్యత ఇద్దామండి. We all should give priority to God, not all the God created things. అలాంటి బిడ్డలుగా May God make us all వినుచున్న మిమ్మలను, like that, who watching వాక్యం అందిస్తున్న మమ్మలను and who listening and who with అలా us right now. సిద్ధపరచమని And we pray right now that God will make us not to be like Manasseh, అలాంటి మనసు ఇలాంటి బిడ్డలుగా కాకుండా not like Manasseh. నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని We all believe that God will make us all. మీ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We ask this all in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. So once again, we share our greetings and gratitude to you all who watched.